ఓ పక్కన ఫీజు రియంబర్స్మెంట్ అనే విధానం వచ్చిందని సంతోషించినటువంటి ప్రైవేటు విద్యా సంస్థలకి అదే ఆ తర్వాత నరకమై కూర్చుంది. ఫీజులు ప్రభుత్వం ఇస్తుందని విద్యార్థులు కట్టరు, విద్యార్థుల దగ్గర నుంచి తీసుకుంటారులే మనం తర్వాత ఇస్తే సరిపోతుందిలే మనకు ఓపిక ఉన్నప్పుడు ఇద్దామని ప్రభుత్వాలు చేస్తూ ఉండటంతో చివరికి ఫీజుల భారాలు అనేటటువంటిది ఆయా ప్రైవేట్ విద్యా సంస్థల మీద పడుతున్నాయి. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అప్పులు చేసి సంస్థలు నడపాల్సిన పరిస్థితి వచ్చింది, లేదా జీతాలు ఇవ్వలేని పరిస్థితులకు వచ్చేసింది. ఇలాంటి దశలో ఎప్పటికప్పుడు మాకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించండి అంటూ నారా లోకేష్ని కలిశారు తాజాగా. అయితే 200 కోట్లు రేపెల్లుండిలో రిలీజ్ చేస్తాం ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు అన్నటువంటిది చెప్పుకొచ్చినటువంటి లోకేష్ వాళ్ళకి కాస్త ఊరట కలిగించేటటువంటి అంశాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పాఠశాలకు గుర్తింపు గడువు 8 ఏళ్ళు అయితే దాన్ని డిగ్రీ కళాశాలకు ఏటా అనుబంధ గుర్తింపు తీసుకోవాల్సి వస్తుంది. యాజమాన్యాల అభ్యర్థన మేరకు వీటి గడువు మాత్రం పెంచడానికి అనుమతి ఇచ్చారు. తాజాగా విద్యాశాఖలోకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించేటటువంటి చర్యల్లో భాగంగా ఇప్పుడు డిగ్రీ కళాశాలకు 5 ఏళ్లకోసారి అనుబంధ గుర్తింపు, విద్యాశాఖలో దానికి సంబంధించినటువంటి సంస్కరణలకి శ్రీకారం చుడతామని ప్రకటించారు. అట్లాగే ప్రైవేట్ పాఠశాల గుర్తింపు 8 ఏళ్ల దాన్ని 10 ఏళ్లకు పెంచుతా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి.